Hi, hello, welcome to my YouTube channel. Today we are discuss about exercise 7.2లో సిక్స్త్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి, జూహీ సెల్స్ ఏ వాషింగ్ మిషన్ ఫర్ 13,500. ఒక వాషింగ్ మిషన్ అమ్మారంట. ఎంతకంట? 13,500కి. షీ లాసెస్, ఎంత లాస్ వచ్చిందంట? 20% ఇన్ ద బార్గన్ అంటే బేరంలో. ఆమెకి లాస్ వచ్చిందంట 20%. వాట్ వాజ్ ద ప్రైస్ అట్ విచ్ షీ బాట్ ఇట్? ఎంతకి తెచ్చారు ఆయన అని చెప్తున్నారు అతను. ఓకే, ఎంతకి తెచ్చారు అంటే ఏం కనుక్కోవాలి? మనం సిపిని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? సిపి. ఫస్ట్ చూడండి, ఒక వాషింగ్ మిషన్ ఎంతకు అమ్మారంట? 13,500కి. ఎంత లాస్ వచ్చిందంట? 20% లాస్ వచ్చిందంట. బేరాల్లో మొత్తం బేరాలన్నీ ఆడితే 20%, ఇంకా ఆమెకే లాస్ వచ్చిందంట. వాట్ వాజ్ ద ప్రైస్ అట్ విచ్ షీ బాట్? ఎంతకి కొన్నారని అడుగుతున్నారు. మనం కనుక్కోవాల్సింది ఏంటి చూద్దాం. గివెన్ ఎస్పీ ఎంత ఇచ్చారు? 13,500. లాస్ పర్సెంట్ ఎంత ఇచ్చారు? 20%. మనం ఏం కనుక్కోవాలి? సిపి కనుక్కోవాలి. ఓకే, లాస్ ఆఫ్ 20% మీన్స్, ఒకవేళ లాసు 20% వచ్చిందనుకోండి, సిపి ఎంత అయ్యి ఉండిద్ది? సిపి 100 అయితే 20% లాస్ వచ్చింది. అప్పుడు లాస్ ఎంత? లాస్ ఈజ్ ఈక్వల్ టు 20. లాస్ ఎంత? 20 అవుతుంది. ఇప్పుడు దేర్ ఫోర్ మనకి ఎస్పి కావాలంటే ఏమైంది? ఎస్పి కావాలంటే సిపి మైనస్ లాస్. ఓకే, దేని నుంచి రాసాం ఇది? లాస్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి. దాన్ని యూజ్ చేసుకొని మనకి సిపి కావాలి కాబట్టి సిపిని ట్రాన్స్ఫర్ చేసి లాస్ని ఇటు తీసుకెళ్ళాం. ఓకే, సిపి మైనస్ లాస్. సిపి ఎంత? 100 మనం అనుకుంటున్నాం. లాస్ ఎంత? 20 వచ్చింది. దేర్ ఫోర్ ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80. ఓకే, now when SP is equal to 80 అయితే CP is 100. ఇప్పుడు అకార్డింగ్ టు ద ప్రాబ్లం, SP is equal to ఎంత ఇచ్చారు? 13,500. CP is equal to ఏంటి? 100/80 ఇంటూ, ఓకే, సిపి 100/80 ఇంటూ ఎస్పిని రాసుకుందాం. క్యాన్సిలేషన్ చేద్దాం. ఈ జీరో క్యాన్సిల్. ఓకే, ఇంకా ఇక్కడ ఏముంది? 1 2 3 zeros, 135 రాసి 3 zeros బై 8తో డివిజన్ చేద్దాం. ఇంకొక జీరో తీసుకుందాం. 2 zeros అంటే 8 టేబుల్ 8 ones, నెక్స్ట్ 5 మళ్ళీ 8 6 48, మళ్ళీ 7 వస్తుంది. 0 8 టేబుల్లో 70 రాదు కాబట్టి ఇంకా 64, 8 times. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 6, 0 అంటే 7, 56. నెక్స్ట్ 4 0, 5 times. ఇంకా ఎక్కడ పాయింట్ పెట్టాను చూడండి. ఇక్కడేమో 48. నెక్స్ట్ ఇక్కడ పెట్టాం. ఎక్కడి నుంచి కదా పాయింట్ పెట్టాం అంటే వచ్చిన ఆన్సర్ ఎంత? 168.75. ఇక్కడ 2 zeros ఉన్నాయి ఇంటూ
ఓకే. ఇప్పుడు ఇది 2 జీరోస్ ఇంటూ చేస్తే ఎంత వచ్చింది? దేర్‌ఫోర్ సిపి ఈజ్ ఈక్వల్ టు 16,875 రూపీస్ వాషింగ్ మిషన్ని ఎంతకు అమ్మేశారంట? 13,500కి అమ్మేశారంట. లాస్ ఎంత వచ్చేసింది? ఓకే, మనకి లాస్ వచ్చింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ చాక్ కంటైన్, ఒక చాక్ పీస్కు ఏమేమి ఉంటాయంట? కాల్షియం, కార్బన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో ఉంటాయంట. ఓకే, ఎంత రేషియోలో? 10:3:12. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఇన్ ద చాక్. కార్బన్ యొక్క పర్సంటేజ్ కనుక్కో. ఇది సేమ్ యాజ్ సెకండ్ ప్రాబ్లం లాగా ఉంది. ఫస్ట్ గివెన్ కాల్షియం, కార్బన్, ఆక్సిజన్ రేషియో ఎంత? 10:3:5. టోటల్ పార్ట్స్ ఏంటి? 10 + 3 + 12. కార్బన్ ఇన్ ద స్టిక్ ఆఫ్ చాక్ ఈజ్ ఈక్వల్ టు 3 grams. మనకి ఏమొచ్చింది? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఎంత? 12% ఆఫ్ కార్బన్. ఎన్ని ఉన్నాయంట? 3 grams ఉందంట. ఎంత ఉంది? 3 grams. ఇప్పుడు 12% ఆఫ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? చాక్ మొత్తం వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని? 3 అంటే 3 grams. ఇప్పుడు 12% అంటే ఏంటి? 12/100. ఆఫ్ అంటే ఆఫ్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 grams. ఇచ్చాడండి. 3 టేబుల్లో 3 1s 3 4s. ఇలా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, ఇలా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 టేబుల్లో 4 1s 4 25s. ఇక్కడ ఏం మిగిలింది? x/25 ఈజ్ ఈక్వల్ టు 1 gram మిగిలింది. ఆన్ క్రాస్ మల్టిప్లికేషన్ x into 1 25 into 1 gram. x 1s x 25 into 1 gram అంటే 25 grams. ఓకే, వెయిట్ ఆఫ్ చాక్ స్టిక్ ఎంత అంట? 25 grams అంట. ఓకే, నెక్స్ట్ అమీనా అనే బైస్ ఏ బుక్ ఫర్ 2,275. అమీనా ఒక బుక్ కొనిందంట. ఎంత? 275కి. కొనడం అంటే సిపి గివెన్ సిపి ఈజ్ ఈక్వల్ టు 275. నెక్స్ట్ లాస్ ఆఫ్ 15%. లాస్ పర్సెంట్ ఎంత? 15%. నెక్స్ట్ హౌ మచ్ డస్ షీ సెల్ ఇట్ ఫర్ ఇట్. మనం ఏం కనుక్కోవాలి? ఎస్పి కనుక్కోవాలి. ఓకే, ఇది చూడండి. లాస్ పర్సెంట్కి ఫార్ములా లాస్ బై సిపి ఇంటూ 100. మీకు సిపి ఇచ్చారు కాబట్టి ఇంకా ఏ ప్రాబ్లం లేదు, క్లియర్గా చేసేసుకోవచ్చు. సిపి ఇవ్వకపోతే కొంచెం కష్టంగా ఉండేది, కానీ సిపి ఇచ్చేస్తే ఈజీ. లాస్ పర్సెంట్ ఎంత? 15. లాస్ ఎంత? తెలీదు. సిపి ఎంత? 275 ఇంటూ 100. ఓకే, ఇది చూడండి. ఇది 25 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 25 11s 25 4s 25 1s 25, ఇంకొక 2 5 అంటే 1. ఇప్పుడు లాస్ ఇంటూ ఇలా ఉంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. ట్వెల్వ్ ఇంటూ 11 లాస్ ఇంటూ 4
ఇప్పుడు మనకేం కావాలి, లాస్ ఒకటే కావాలి. ఈ 15 × 11/4 ఇలా పెడదాం. ఇదేంటి ఇంటూలో ఉంది, ఇంటూలో ఈక్వల్ టుకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటూలో RHSY వెళ్తే డివైడెడ్ బై ఇది. ఓకే, అదే ప్లస్ అయితే మైనస్ అయింది, మైనస్ అయితే ప్లస్, వైస్ వర్స. ఓకే, 15 11s 165/4 = లాస్ పర్సెంట్, లాస్. చూడండి, ఇది 25 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఫోర్ టేబుల్లో 165 చూద్దాం. 4 4s, ఇక్కడ 5 అంటే 1, 4, ఇక్కడ ఒక 1, ఇది 0 పెట్టుకుంటే 2, 8, నెక్స్ట్ 2 0 అంటే 5, అంటే ఏమొచ్చింది 41.25 = లాస్. లాస్ ఎంత వచ్చింది 41.25. ఇప్పుడు మనకేం కావాలి, లాస్ CP - SP. లాస్ ఎంత వచ్చింది 41.25, CP ఎంత ఇచ్చారు 275 - SP. మనకేం కావాలి, SP కావాలి కాబట్టి ఇది LHS వైపు తీసుకెళ్ళాం, దీన్ని RHS వైపు. 275 - 41.25, ఇది రెండింటిని మైనస్ చేస్తే ఇక్కడ 10, ఇక్కడ 9, 9లో 2 తీస్తే 7, ఇక్కడ ఎంత ఉంటుంది 4, 4లో 1 తీస్తే 3, 7లో 4 తీస్తే 3, ఇక్కడ 2, మొత్తం ఎంత 233.75 అనేది లాస్. Therefore SP = 233.75. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ద అమౌంట్ టు బి పెయిడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years ఇన్ ఈచ్ కేస్. ప్రతి ఫస్ట్ ఏ సమ్ ఇచ్చారు, బి సమ్ ఇచ్చారు, అందులో టైం మాత్రం 3 years, రెండు కేసులో మాత్రం టైం మాత్రం 3 years. మనం అమౌంట్ అయితే మనం కనుక్కోవాలి. ఓకే, ఇందులో ఫస్ట్ది ఏ, గివెన్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు 1200. నెక్స్ట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. నెక్స్ట్ టైం T = ఎంత 3 years. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఐ కనుక్కోవాలి. ఐ అంటే ఏంటి, ఇంటరెస్ట్. I = PTR/100. I = అంటే PTR/100. P అంటే ఎంత 1200, T అంటే 3 years, R అంటే 12% × 100/100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్. 12 × 3 × 12. ఓకే, 12 12s 144. చూడండి, 144 × 3, 3 4s 12, 3 4s 12, 1 13, 4 1s 4, 3 1s 3, 1 4. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 432. మనకేం కనుక్కోమన్నారు, అమౌంట్ కనుక్కోమన్నారు. అమౌంట్ = P + I. ఓకే, A = P + I. ఏ ఎంత, అమౌంట్ ఎంత ఇచ్చారు, ఫస్ట్ ప్రిన్సిపల్ని కనుక్కోవాలి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, మొత్తం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, అంతా 1632 అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇందులోనే నెక్స్ట్ బి. గివెన్ ప్రిన్సిపల్ 7500 అంటే P రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. టైము రెండిటికి టీ 3 years ఇచ్చారు. ఏమేమి కనుక్కోమన్నారు? అమౌంట్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ కూడా కావాలి. మనకి ఐ కావాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి ఏంటి? 7,500. టీ 3 years. ఆర్ ఏమో 5/100. ఈ 2 zeros క్యాన్సిల్. 75 × 3 5 15. మొత్తం ఇంటూ చేస్తే ఇక్కడ చేస్తాను చూడండి. 15 5 75, 15 7 105. 105 ఒక 7, 112, 125, 125. మనకేం కావాలి? అమౌంట్ కావాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు P+I. ప్రిన్సిపల్ ఎంత? 7,500. ఇంట్రెస్ట్ ఎంత? 1,125. రెండు యాడ్ చేస్తే ₹8,625 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎంతది? గివెన్ ఇంట్రెస్ట్. ఈసారి ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 280. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ కూడా ఇచ్చారు. సమ్ అన్న ప్రిన్సిపల్ అన్న ఒకటే. పి ఎంత ఇచ్చారు? 56,000. నెక్స్ట్ టీ ఎంత ఇచ్చారు? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 years. మనం ఏం కనుక్కోవాలి? ఆర్ కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనకి బేసిక్ ఫార్ములాని బట్టి అయినా చేసుకోవచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఫస్ట్ బేసిక్ ఫార్ములా, దీన్ని బట్టి కూడా ఆర్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 280. పి అన్న సమ్ అన్న ఒకటే. ఎంత ఇచ్చారు? 56,000. టీ ఎంత ఇచ్చారు? 2 years. ఆర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అలా రాసేద్దాం. బై 100. ఈ 2 zeros క్యాన్సిల్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడిక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ జీరో క్యాన్సిల్. నెక్స్ట్ 2 టేబుల్లో 2 ones, 2 ones, 2 14s. ఓకే, 2 టేబుల్ అవుతుంది కదా. ఇక్కడ ఏ టేబుల్తో? 2 టేబుల్తో క్యాన్సిల్ చేసాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14 టేబుల్, 14 ones, 14 4s. 14 4s అంతా 56. ఇంకా 14 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. లాస్ట్లో ఇక్కడ ఏముంది? 1 ఈజ్ ఈక్వల్ టు 4 × R. ఓకే, ఇప్పుడు ఆర్ కావాలి మనకి. ఇది LHS వైపు వెళ్తే 1/4 అయ్యిద్ది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. 1/4 అంటే ఎంత? 0.25%లో కావాలి కాబట్టి ఇక్కడ చూడండి. 8 2 times 20 అంటే 5 times 0.25%. ఓకే, నెక్స్ట్ 11th. ఇఫ్ మీనా గివ్స్ అన్ ఇంట్రెస్ట్ 45 rupees. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంట? చాలా తక్కువ ఇచ్చారు. చూడండి, ఐ ఈజ్ ఈక్వల్ టు 45 rupees అంట. ఎన్ని ఇయర్స్ కంట? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 1 year. 1 yearకే. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 9%. మనకేం కనుక్కోవాలి? పి కనుక్కోవాలి, ప్రిన్సిపల్ కనుక్కోవాలి. ప్రిన్సిపల్ ఎంత తెలీదు. మనకి తెలీదు. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు? PTR/100.
ఓకే. కామన్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం సమ్స్ చేసుకోవచ్చు. ఓకే. ఐ ఎంత 45, పి ఎంత తెలీదు, టీ అంటే 1 ఇయర్, ఆర్ అంటే 9/100. ఓకే. 9 టేబుల్‌లో 9 1s 9 5s. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ 100 into 5, p into 1. 5 into 100 500, p into 1 అంటే p. Therefore principal p is equal to 500. నువ్వు 500 ఎవరికైనా అప్పు ఇచ్చామనుకో 1 ఇయర్కి మనకి ఎంత రూపీస్ వస్తాయి? 45 రూపీస్ వస్తాయి. అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూసుకోవాలి? 9% అయితే మనకి 45 రూపీస్ వస్తాయి. ఓకే. ఇక్కడితో ఈ లెసన్ ఈ చాప్టర్ అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.